ఓం శ్రీ మాత్రే నమః. శ్రీదేవీ భాగవతం 4వ స్కందము 19వ అధ్యాయము. దుష్ట సంహారం చేస్తాను. ఇంకా ఇలా అన్నాడు విష్ణుదేవుడు. ఏవన్మంది యోగమాయ మాయలో మునిగి ఉంటారు. అందుచేత ఆమె పరతత్వం గ్రహించలేరు. మాయలో మునిగి ఉండటం వల్లే మనం దేవతలం కూడా ఆ పరమపురుషుణ్ణి, జగద్గురువుని, సచ్చిదానంద స్వరూపుణ్ణి, పరమాత్మని స్మరించలేకపోతున్నాం. మోహంలో పడి నేను విష్ణువును, నేను బ్రహ్మను, నేను శివుణ్ణి అని అభిమానంతో బతుకుతున్నాము. అంతేకాని ఆ సనాతన తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాము. ఆ పరమాత్మ చేతి కీలుబొమ్మలం మనం. ఆడమంటే ఆడతాం, పాడమంటే పాడుతాం. యుగాదిలో నువ్వు, శివుడు, నేను అపర మతత్వం దర్శించాం. అమృత సముద్రం మణిద్వీపంలో మందార వృక్షం నీడ, రాజమండలంలో విశాలమైన దేవసభలో ఆ పరతత్వ విభూతి దర్శించాం మనం. రాందది వినరాంది. దేవతలారా, ఆ పరమశక్తిని ధ్యానించండి. విష్ణుమూర్తిని చెప్పిన ప్రకారం బ్రహ్మ మొదలైన దేవతలు యోగమాయని ధ్యానించారు. దేవి ప్రత్యక్షమైంది. పాశాంకుశాలతోనూ వరమిచ్చే అభయముద్రతోనూ దర్శనమిచ్చింది ఆమె. జపాకుశమంలా ఎర్రగా ఉంది ఆమె శరీరం. పరమ సౌందర్యంతో వెలిగిపోతూ ఉంది ఆమె. చూసి మహానందం అనుభవించారు దేవతలు. ఇలా స్తోత్రం చేశారు వారు. తల్లి, లోక కష్టాన్ని వారించే జగజ్జననిని, సాలెపురుగు నోటి నుంచి దారంలాగా, అగ్నిహోత్రం నుంచి కణాల్లాగా నీ నుంచి ఈ లోకాలు పడుతున్నాయి. నీకు మా నమస్కారం. నీ మాయాశక్తి ప్రభావం వల్ల ఈ ప్రపంచం సాగుతూ ఉంది. చిత్స్వరూపధారిణివి నువ్వు, సకల భువనేశ్వరివి, కరుణా సముద్రవు. ఓ భగవతి, నీకు మా నమస్కారం. నీ తత్వం తెలియక భవసముద్రంలో పదే పదే పుడతారు. నీ తత్వం తెలిస్తే భవబంధనాలు వాటంతట అవే తెగిపోతాయి. పూర్వజ్ఞాన స్వరూపమని నువ్వు. నీకు నమస్కారం. మమ్మల్ని మంచి దారులు పట్టించు తల్లి. ఓ మహేశ్వరి, రాక్షస సంహారం చేసి భూభారం తగ్గించు. ఓ భవాని, దుష్టుల్ని శిక్షించి శిష్టుల్ని రక్షించు. అమ్మా, నువ్వు అనుగ్రహించలేకపోతే రాక్షసుల మీద కత్తి కట్టలేం మేం. యక్ష రూపంలో నువ్వు, ఓ అగ్ని, ఈ గడ్డి మండించు అన్న మంత్రాలతో ఈ విషయమే వ్యక్తం చేశావు. కంసుడు, భౌమాసురుడు, కాలయవనుడు, కేసి, జరాసంధుడు, బకాసురుడు, పోతన, ధేనుకాసురుడు, సాలుడు మొదలైన రాజుల్ని సంహరించి భూభారం తొలగించు. అమ్మ, విష్ణువు, శివుడు, దేవేంద్రుడు గెలవలేని రాక్షస వీరుల్ని లిప్తలో నువ్వు సంహరించావు. నీ మొహం చూడడంతోనే రాక్షసులు పరలోకానికి పరిగెత్తారు. ఓ చంద్రకళావంతం సా, బ్రహ్మ, విష్ణువు, శివుడు కూడా నీ శక్తి లేందే అడుగు తీసి అడుగు వెయ్యలేరు. శేష భగవానుడును నీ శక్తి లేందే భూమిని తల మీద మొయ్యలేదు. దేవేంద్రుడు, అమ్మ, సరస్వతి సాయం లేందే బ్రహ్మ సృష్టి చెయ్యలేడు. లక్ష్మీ సాయం లేందే విష్ణుమూర్తి పాలించలేడు. పార్వతి సాయం లేందే శివుడు సంహరించలేడు. విష్ణువు సకల భువనేశ్వరి, నీ కళలేందే బ్రహ్మ సృష్టించలేడు. నేను పాలించలేను, శివుడు సంహరించలేడు. అంటే నువ్వు సృష్టి చేస్తున్నావు, నువ్వే పాలిస్తున్నావు, నువ్వే లయం చేస్తున్నావు. ఈ స్తోత్రం విని సంతోషించింది భగవతి. ఏం కావాలి ఇప్పుడు అడిగింది ఆమె. ఏం చేస్తే మీ కష్టం తొలగిపోతుంది? మీకోసం ఎంత అసాధ్య కార్యమైనా సాధిస్తాను. మీ కష్టము, భూదేవి కష్టము ఏమిటో చెప్పండి అంది. దుష్టులైన రాజుల బాధ భరించలేకుండా ఉంది భూమి. ఏడుస్తూ నిలువునా వణికిపోతూ మా దగ్గరకు వచ్చిందామె. ఈమె భారం తగ్గించు తల్లి, ఇదే మా ప్రార్థన. పూర్వం మహాబలిశాలిని మహిషాసురుని హతమార్చావు. అతడి అనుచరుల్ని, కోటాను కోట్ల రాక్షసుల్ని సంహరించావు. శంభుల్ని, రక్తబీజుల్ని, చండముండల్ని, ధూమ్రలోచనుని, దుర్ముఖుణ్ణి, దుస్సహుణ్ణి, కరాళుణ్ణి, ఎంతోమంది రాక్షస వీరుల్ని సంహరించావు. ఇప్పుడు భూభారంగా ఉంది. మా మీద పగపట్టిన వారిని సంహరించు అంటూ ప్రార్థించారు దేవతలు. దేవతలారా, నవ్వు మొహంతో, మేఘ గంభీర స్వరంతో అంది దేవి. మీరు రాకముందే నేను ఈ విషయం ఆలోచించాను. భూలోకంలో అంశావతారం కోసం నిశ్చయమును చేశాను. భూభారం తగ్గడం కోసం దుష్ట సంహారం జరుపుతాను. జరాసంధుడు మొదలైన దుర్మార్గుల ప్రతాపం నాశనం చేస్తాను. వారందరినీ రూపుమాపుతాను. మీరు కూడా మీ మీ అంశలతో భూమి మీద అవతరించండి. నా శక్తి వల్ల ఈ కార్యంలో సాయపడండి. భూభారం తగ్గించండి. కశ్యపుడు తన భార్య
దితితో కలిసి అప్పుడే యాదవ వంశంలో వసుదేవుడన్న పేరు అవతరించాడు. అలాగే భృగువు శాపం కారణంగా విష్ణువు వసుదేవుడు కుమారుడే అవతరిస్తాడు. నేనున్నో యశోద కడుపున అవతరిస్తాను, మీ కార్యం పూర్తి చేస్తాను. విష్ణుమూర్తి కారాగార గృహంలో కృష్ణుడై పుడతాడు, అతన్ని గోకులం చేరుస్తాను. దేవకీ గర్భంలోని శేషుడి అవతారం రోహిణీ గర్భంలో చేరుస్తాను, అతడు బలరాముడవుతాడు. రామకృష్ణులు ఇద్దరూ నా శక్తి వల్ల బలవంతులవుతారు, దుష్ట సంహారం చేస్తారు. ద్వాపరం అంతంలో దుష్టరాజుల నాశనం తప్పదు. దేవేంద్రుడి అంశంలో అర్జునుడు అవతరిస్తాడు, దుర్మార్గుల్ని చంపుతాడు. యముడి అంశంలో ధర్మరాజు పుడతాడు, వాయువు అంశంలో భీముడు పుడతాడు. అశ్విని కుమారుల అంశంలో నకుల సహదేవులు పుడతారు. వసువు అంశంలో భీష్ముడు పుడతాడు. మీరంతా దుష్టులైన రాజుల నాశనానికి కారకులవుతారు. ఇక మీరు మీ మీ నివాసాలకి వెళ్ళండి, భూమి నిశ్చింతగా ఉండవచ్చు. మీ అందరి అంశావతారాలు కేవలం నిమిత్త మాత్రమే. నా శక్తితో నేనే అంతం చేసి భూమికి బరువు లేకుండా చేస్తాను, నమ్మండి. కురుక్షేత్రంలో మహాయుద్ధం జరుగుతుంది. రణరంగంలో నేను దుష్ట సంహారం చేస్తాను. అసూయ, ఈర్ష్య, తృష్ట, అభిమానం, ఆకాంక్ష, జిగీష, కామవాంఛ, మోహం ఇవన్నీ హెచ్చు పెరిగాక యాదవ వంశం కూడా హతమారుస్తాను. ఒక్క బ్రాహ్మణుడి శాపం కారణంగా యాదవ కులమంతా నాశనమైపోతుంది. శ్రీకృష్ణుడును దేహత్యాగం చేస్తాడు. మీరు యావన్మంది మీ మీ భాగ్యాలతో కూడా గోకులంలో పుడతారు, కృష్ణుడికి సాయం చేస్తారు. ఇలా చెప్పి యోగమాయ మాయమైపోయింది. భూదేవి, దేవతలు అందరూ తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. దేవి మాటలు విన్నాక భూదేవి విచారం విడిచిపెట్టింది. ఆమెకి శాంతి లభించాక నేల మీద చెట్లు, లతలు, పొదలు చిగురించాయి. ప్రజల మనస్సులో ఆనందం మొలకెత్తింది. బ్రాహ్మణుల్లో అభివృద్ధి కనబడింది. మునులు సంతృష్టి పొందారు. ఏవన్మంది ప్రజలు ధర్మతత్పరులయ్యారు. శ్రీదేవి భాగవతం 4వ స్కందంలో ఇది 19వ అధ్యాయం. 20వ అధ్యాయం కృష్ణావతార కథ. వ్యాసుడు ఇంకా ఎలా చెప్పుకుంటూ పోయాడు. నాయన జనమేజయ, భూభారం ఎలా తరిగిందో కురుక్షేత్రంలోనూ ప్రభాస తీర్థంలోనూ యోగమాయ శాపం వల్ల, మహామాయ బలం వల్ల విష్ణుమూర్తి భూమి మీద జన్మించాడు. నిజానికి అదంతా మహామాయ సంకల్పమే. భూభారమన్నది నిమిత్త మాత్రమే. బ్రహ్మ, విష్ణువు, శివుడు వంటి వారిని ఆటలాడించే ఆ దేవికి అసాధ్యమైందేముంది? ఆమె లీలలు విచిత్రమైనవి. విష్ణువంత వాడు గర్భవాస నరకం అనుభవించడం ఆమె లీల కాక మరేమిటి? పూర్వం రామావతార కాలంలో దేవతల్ని వానరులుగా పుట్టించింది ఆమె. రాముడైనా విష్ణుదేవుణ్ణి కష్టాలలో ముంచి ఏడిపించింది. మమకారము, అహంకారము పట్టి రాముడు అష్టకష్టాలు అనుభవించాడు. అందుకనే విషయవాసన మానుకున్న మోక్షకాములు ఆ విశ్వేశ్వరునే ఆరాధిస్తారు. తల్లికి భక్తి అణు మాత్రం లభించినా ముక్తి ప్రాప్తిస్తుంది. అలాంటప్పుడు ఆ దేవిని భజించని వాడెవడు? భువనేశ్వరి అన్న ఆర్తధ్వని విన్నంత మాత్రాన దేవి ముల్లోకాల సుఖము ప్రసాదిస్తుంది. భక్తుడు మాంపాహి అన్నంత మాత్రాన ఆదుకుంటుంది. మహామాయ విద్యని అవిద్యని 2 విధాలుగా ఉంటుంది. విద్య వల్ల ప్రాణులకి ముక్తి లభిస్తుంది, అవిద్య వల్ల బంధనం ప్రాప్తిస్తుంది. బ్రహ్మాది దేవతలందరూ ఆమె ఆధీనంలోనే ఉంటారు. దామని తాడు కట్టిన పశువుల్లాగా విష్ణుమూర్తి అవతారాలు ఆ దేవి ఆదేశం వల్లే సాగుతాయి. అంచేతే విష్ణుదేవుడు ఒకప్పుడు వైకుంఠంలో ఉంటే ఒకప్పుడు పాలసముద్రంలో ఉంటాడు. ఒకప్పుడు రాక్షసులతో యుద్ధం చేస్తే ఒకప్పుడు యజ్ఞాలు చేస్తాడు. ఒకప్పుడు తీర్థాలలో తపస్సు చేస్తే ఒకప్పుడు యోగనిద్రలో కన్ను మూస్తాడు. అతడెన్నడూ స్వతంత్రుడు కాదు. బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, వరుణుడు, యముడు అందరూ ఆమె చేత కీలుబొమ్మలే. కుబేరుడు, సూర్యుడు, అగ్ని, చంద్రుడు, సనందులు, వశిష్ఠుడు మొదలైన మహామునులు అందరూ ఆమె చేత ఆడబొమ్మలే. అందరూ కాలపాశబద్ధులే. హర్షం, శోకం, నిద్ర, బద్ధకము శరీరధారులందరిలోనూ ఉంటాయి. గ్రంథకర్తలు దేవతల్ని అమరవీరులని, చావులేని వారిని, నిర్జరులని, ముసలితనం లేని వారిని అన్నారు. పేరుకే వారు అమరులు. కానీ ఉత్పత్తి, స్థితి, నాశనము ఈ 3 వారికి ఉన్నాయి. అయినప్పుడు వారు అమరులు, నిర్జరులు ఎలా అవుతారు? వారిని విభుతులు, పండితులు అంటారు. విభుతులైన వారు వివిధ కష్టాలను అనుభవిస్తారా? వివిధ కష్టాల్లోనూ తగులుకున్న వారిని దేవులని మాత్రం ఎలా అనడం? దేవతలను అందరిలాగే పుడతారు, చస్తారు.
వానపాములకి జలగలకి వారికి భేదమేమిటి? చావు పుట్టుకల్లో మరణం కలవారిని అమరులనడం కంటే మరులని ఎందుకనకూడదు? మనుషుల్లో కొందరు కొద్ది సంవత్సరాలు బతుకుతారు, కొందరు 100 ఏళ్ళు బతుకుతారు. మనుషుల కంటే దేవతలు హెచ్చు సంవత్సరాలు బతుకుతారు. దేవతల్లో బ్రహ్మ హెచ్చు సంవత్సరాలు బతుకుతాడు. బ్రహ్మ కంటే హెచ్చు కాలం శివుడు బతుకుతాడు. శివుడి కంటే హెచ్చు కాలం విష్ణువు బతుకుతాడు. ఎప్పుడో ఒకప్పుడు క్రమంగా ఎంతమంది మరణిస్తారు. మరణం తప్పదు. మరణించాక క్రమంగా ఎంతమంది తిరిగి జన్మిస్తారు. మరణం ఎలా తప్పదో పుట్టడమును అలాగే తప్పదు. రథచక్రం తిరిగినట్లు చావు పుట్టుకలు ఒకదాని వెనుక ఒకటి తిరుగుతూనే ఉంటాయి. ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు. మోహమనే వలలో పడిన జీవి ఎన్నడూ బయటపడలేడు. మాయాబంధం వల్ల మోహబంధం ఎప్పుడూ తెగదు. సృష్టి సమయంలో బ్రహ్మాది దేవతల ఉత్పత్తి జరుగుతుంది. కల్పాంతమప్పుడు వారందరి నాశనము జరుగుతుంది. ఏ కారణంతో ఎవరు మరణించాలో అదంతా ముందే నిశ్చయమై ఉంటుంది. నుదుట రాత తప్పదు. దీనికి సూర్యచంద్రులే నిదర్శనం. 50 మందికి సుఖం కలిగిస్తారు వారు. అయినా రాహువు వారిని బాధ పెడుతూ అందరికీ సుఖప్రాప్తించే సూర్యుడి కుమారుడు శని అందరినీ కష్టపెడతాడు. అతన్ని లోకులు మందుడు అంటారు. చంద్రుణ్ణి లోకానికి ఆనందం కల్పిస్తాడు. అయితే అతడికి కలంకము క్షయరోగము తప్పలేదు. విధి విధానం అంత తప్పించరాంది దేవతలకు కూడా. వేదకర్త జగద్కర్త 4 మొహాల బ్రహ్మదేవుడు కూడా తన కూతురు సరస్వతి అందం చూసి మోహించాడు. శివుడి భార్య యజ్ఞకొండంలో పడి మరణించింది. అంత శివుడు దుఃఖ సంతప్తుడయ్యాడు. కామార్తుడు అయ్యాడు. కామాగ్ని భరించలేక యమునలో దూకాడు. శివుడి శరీర జ్వాలతో యమున నల్లబడిపోయి భృగువనంలో శివుడు కామార్తుడై నగ్నంగా సంగమానికి తలబడ్డాడు. అది చూచి మండిపడి శపించాడు భృగుముని. సిగ్గుమాలినవాడా, నీ లింగం తెగిపడాలి అని శాంతి కోసం శివుడు రాక్షసులు నిర్మించిన అమృతవాపిలో నడబావిలో నీళ్లు తాగాడు. దేవేంద్రుడు ఎద్దయ్యాడు. కకుత్సుడు అతడి వీపు మీద ఎక్కాడు. శ్రీరాముడు రాజ్యం పోయి అడవిలో నివసించాడు. బంగారం లేడి మాయని కానలేకపోయాడు. సీత పోయాక కామార్ధుడై ఏడుస్తూ తిరిగాడు. నా సీత ఏది, మీరు చూశారా అంటూ చెట్టుని పుట్టల్ని అడిగాడు. ఎవరెత్తుకుపోయారు నా సీతని? పులో సింహమో తినేయలేదు కదా లక్ష్మణ. నా ప్రియురాలు లేందే బతకను. నేను చచ్చిపోయాక మమ్మల్ని తలుచుకుంటూ నువ్వున్నూ ఈ అడవిలో చచ్చిపోతావు. మన మరణ వార్త విని అమ్మ కౌశల్య చచ్చిపోతుంది. ఈ దుఃఖం భరించలేక శత్రుఘ్నుడును చచ్చిపోతాడు. 2 కొడుకులు గతించిన దుఃఖంతో సుమిత్ర కూడా చచ్చిపోతుంది. కొడుకుని పెట్టుకుని కైకమ్మ మాత్రం సుఖపడుతుంది. ఆమె కడుపు నిండుతుంది. హా సీత, నన్ను వదిలేసి ఎటుపోయావు? లేడి కళ్ళ ప్రియురాల రా, వచ్చే నన్ను నిడవము నీది, వచ్చే సన్నని నడుము నీది. జానకి ప్రాణప్రియ, నన్ను బతికించు. ఏ దారి నాకు? ఎక్కడున్నావు నువ్వు? నా ప్రాణం నీతోనే ఉంది. ఈ దీనుణ్ణి కనికరించి తక్షణం వచ్చేయి అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ అడవి నుంచి అడవికి తిరిగాడు. అయినా అవపడలేదు సీత. సర్వలోక శరణ్యుడైన అతడు వానరుల శరణమ వేడాడు. మాయలో పడి వానరుల సాయంతో సముద్రం మీద వారధి కట్టాడు. లంకలోకి వెళ్ళాడు. రావణుడు కుంభకర్ణుని మహాదరుద్దుల్ని వధించాడు. తెలిసి సీతని అగ్నిపరీక్ష చేశాడు. జనమేజయ, అదంతా మహామాయ మహిమ. ఆమె ఆడించిన ఆట అదంతా. విశ్వమే ఆమె చేతి కీలుబొమ్మ. శాపం వల్ల విష్ణు భగవానుడు రకరకాల అవతారాలు ఎత్తాడు. రకరకాల లీలలు జరిపాడు. ఇప్పుడు కృష్ణావతార కథ చెబుతాను విను. చాలా కాలం నాటి మాట. యమున ఒడ్డున మధువనంలో మధుదానవుడికి కుమారుడు లవణుడు రాజ్యం చేస్తూ ఉండేవాడు. వరగర్వంతో మిడిసిపడుతూ ఉండేవాడు అతడు. బ్రాహ్మణుని బాధ పెడుతూ ఉండేవాడు. శ్రీరాముడు చిన్న తమ్ముడు శత్రుఘ్నుడు లవణుణ్ణి యుద్ధంలో చంపేసి మధువనంలో మధురానగరం నిర్మించాడు. తన కుమారులని సుబాహుణ్ణి శృతిసేనుణ్ణి అక్కడ రాజ్యాభిషేకం చేసి కాలం తీరాక స్వర్గానికి పోయాడు. సూర్యవంశంలో లోపించాక మధుర యాదవుల పరమైంది. యయాతి పుత్రుడు సూరసేనుడు మధుర రాజు అయ్యాడు. మధుర రాజ్యము సూరసేన దేశము రెండూ ఏలుతూ ఉండేవాడతడు. వరుణదేవుడి శాపం వల్ల కశ్యపుడు సూరసేనుడు కుమారుడై పుట్టాడు. అతడే వసుదేవుడు.
అతడు వైశ్యవృత్తి అంటే కృషి గోపాలనము చేస్తూ ఉండేవాడు. సూరసేనుడు కాలం చేశాక వసుదేవుడు సూరసేన దేశానికి, ఉగ్రసేనుడు మధురికి రాజులయ్యారు. ఉగ్రసేనుడి కుమారుడు కంసుడు వరుణుడి శాపం వల్ల కశ్యపుడి భార్య అతిథి ఉగ్రసేనుడి తమ్ముడు దేవకుడి కూతురుగా పుట్టింది. ఆమె దేవకి. దేవకుడు తన కుమార్తె దేవకికి వసుదేవుడికిచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి ముగిశాక ఆకాశవాణి ఇలా పలికింది: కంస, దేవకి అష్టమ గర్భంలో పుట్టిన కుమారుడు నిన్ను చంపుతాడు. విని నిచ్చెరపోయాడు కంసుడు. విచారించాడు, ఏం చేయడమని ఆలోచించాడు. దేవకిని చంపేస్తే ఈ గండం గడిచిపోతుందని నిశ్చయించాడు. మరో ఉపాయం లేదనుకున్నాడు. అయితే నా చెల్లెలు కదా ఈమె, చేజేతులా ఎలా చంపను చెల్లెల్ని అంటూ ఎంతో తటపటాయించాడు. చెల్లెలేమిటి, ఈమె నా మృత్యువు. పాపం చేసేనా తన్ను తాను కాపాడుకోవాలంటారు పండితులు. అనంతరం ప్రాయశ్చిత్తం చేసుకుంటే పాపం పోతుంది, కానీ ప్రాణం పోతే మరి రాదు. కనుక పాపం చేసైనా ప్రాణం రక్షించుకోవడం బుద్ధివంతుల పని అని అనుకున్నాడు. ఈ ఆలోచనలో తట్టడంతో చర్రున కత్తి దూశాడు. దేవకి జుట్టు పట్టుకుని నరకబోయాడు. 50 మంది ఆహాకారాలు చేశారు. వసుదేవుడి పక్షం వాళ్ళు ధనస్సులు బాణాలు పట్టుకుని యుద్ధానికి సిద్ధపడ్డారు. కంస, దేవకిని వదిలిపెట్టు అంటూ వచ్చి అడ్డుపడ్డారు. దేవకిని విడిపించారు. కంసుడి పక్షం వాళ్ళకి వసుదేవులకి ఘోరంగా యుద్ధం జరిగింది. తెలిసిన యాదవ వృద్ధులు అడ్డుపడి యుద్ధమాపారు. వాళ్ళ కంసుడితో ఇలా అన్నారు: కంస, దేవకి మీ పినతండ్రి కూతురు, నీ చెల్లెలు. ఈమెను వధించకూడదు. స్త్రీహత్య దుఃఖహేతువు, పాపహేతువు, అపకీర్తికరం. నీ వంటి వీరుడు ఏదో భూతం పలికిన మాట నమ్మి ఇలా కుత్సిత కార్యానికి తెగించకూడదు. నీ పగవాళ్ళు వసుదేవుడంటే పడని వాళ్ళు ఆకాశవాణి పలికినట్లు ఇలా పలికి ఉంటారు. నీ నీతి పాడు చేయడానికు, వసుదేవుడి మీద పగ తీర్చుకోవడానికు ఎవడో మాయావి పన్నిన పన్నాగం ఇది. చెల్లెలి వద మహాపాపం, పైగా పెళ్లి కూతుర్ని నరకడం మహాఘోరం. అది అలా ఉంచు. ఆకాశవాణి అన్నట్టే జరగాలంటే పడగలరా ఎవరైనా? కానున్నది కాక తప్పుతుందా? ఇలా ఎంత నచ్చ చెప్పినా వినుకోలేదు కంసుడు. ఆలోచించి వసుదేవుడు ఇలా అన్నాడు: కంస, సత్యం సాయం వల్ల ముల్లోకాలు నిలబడి ఉన్నాయి. అదిగో ఆ సత్యం మీద ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను. ఈ దేవకి కడుపున పుట్టిన బిడ్డలందరినీ నీకు ఇచ్చేస్తాను. అలా పుట్టగానే నా కుమారులని నీ చేత పెట్టకపోతే నా పూర్వులందరూ కుంభీపాక నరకంలో పడతారు. వసుదేవుడి ప్రతిజ్ఞ విని యాదవులందరూ మేలు మేలు అన్నారు. వసుదేవుడు అసత్యమాడి ఎరుగడు అన్న మాట తప్పడతడు. కనుక కంస, దేవకని వదిలిపెట్టు, స్త్రీహత్యా పాపం రానివ్వకు అన్నారు యాదవ వృద్ధులు. వసుదేవుడి మాట నమ్మాడు కంసుడు. దేవకిని విడిచిపెట్టాడు. కోపం తమాయించుకున్నాడు. దుందుగులు మోయాయి. రకరకాల వాయిద్యాలు మోగాయి. నవదంపతులు తమ నివాసానికి వెళ్ళి నిర్భయంగా నివసించారు. శ్రీ దేవీ భాగవతం 4వ స్కందంలో ఇది 20వ అధ్యాయం.